హాయ్ ఆల్! ఈ వీడియో వచ్చేసి ఒక మినీ వ్లాగ్. సండే ఈవినింగ్ అంటేనే నెక్స్ట్ డేకి స్కూల్‌కి ప్రిపరేషన్స్, లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి జనరల్లీ. ఎందుకు అంటే మండే మార్నింగ్ ఒకవేళ కొంచెం లేట్‌గా లేచినా అన్నీ రెడీగా ఉంటే క్విక్‌గా చేసుకోవచ్చని. అండ్ సండే మేము 'శివరపల్లి' అని ఒక వెబ్ సీరీస్ వచ్చింది కదా ఈ మధ్య. అది మొత్తం బింజ్ వాచ్ చేసాము. అసలు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు 9 ఎపిసోడ్స్ ఏమో ఉన్నాయి. బ్రేక్ ఇస్తూ అలా ఫినిష్ చేసామనమాట. అండ్ చాలా రోజుల తర్వాత కొంచెం రిఫ్రెషింగ్‌గా మంచిగా వయలెన్స్ ఏం లేకుండా ఒక వెబ్ సీరీస్ చూసామన్న ఫీలింగొచ్చింది. సటిల్ కామెడీ, రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. అండ్ విలేజ్‌లో పెరిగిన వాళ్ళైతే ఆ సీరీస్‌కి చాలా కనెక్ట్ అవుతారు. అండ్ ఆ రోజు నేను ఈవినింగ్ స్నాక్స్ చేశాను కొన్ని చెకోడీలు. పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టడానికి కొంచెం ఈజీగా ఉంటదని అప్పుడప్పుడు క్విక్ స్నాక్స్ ఇట్లా చేస్తూ ఉంటాను నేను. అండ్ దాంతోనే కొంచెం సర్వపిండి గూడా చేశాను. ఈ సర్వపిండి వితౌట్ ఎనీ పల్లీలు అవి లేకుండా చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. ఆయిల్ వేసి కాలుస్తాం కదా మంచిగా. అండ్ నేను ఆ రోజు దోస బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ కూడా చేశాను. అండ్ పెరుగు తోడు వేశాను. సో, చాలా ఫుల్ డే అంతా వెబ్ సీరీస్ చూస్తూ ఇలా పనులన్నీ జరుగుతూనే ఉన్నాయన్నమాట. అండ్ ఇడ్లీ, దోస బ్యాటర్ అయితే ఒక 3, 4 అవర్స్ నేను ఫర్మెంటేషన్‌కి పెడతాను అవెన్‌లో. అంతే దాని తర్వాత పడుకునే ముందు ఫ్రిడ్జ్ లోపల పెట్టేస్తాను. పుల్లగా అవుతే అస్సలు తినట్లేదు. పెరుగైతే ఆఫ్టర్‌నూన్ ఏసాను. ఈవినింగ్ కల్లా రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే ఇడ్లీ అనమాట బ్రేక్‌ఫాస్ట్‌కి. సో, దానికి కూడా కొన్ని పల్లీలవి వేయించి పెట్టుకున్నాను. అంతే నైట్ ఇవన్నీ చేసుకుంటే నెక్స్ట్ డే ఈజీ అవుతది పని. అంతే దట్స్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.